నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నవ్యాంధ్ర వైతాళికుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు పుంగనూరులో ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ ఎంఆర్పీఎస్ నాయకుల ఆందోళన. వార్తలను వివరాలు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు 69వ జన్మదినం సందర్భంగా విమానాశ్రయం వెలుపల తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తిరుపతి ఆటో డ్రైవర్లు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి డ్రైవర్లకు కేక్ ను తినిపించారు. డ్రైవర్లు సీఎంకు కాకి కండువా టోపీని బహుకరించారు. నాయకులు కార్యకర్తలు సీఎంకు పుష్పగుచ్చాలు అందించి సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షల్ని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లారు. బయట వచ్చింది చాలా ఆనందంగా ఏం చేస్తారు. పుంగనూరు పట్టణం నగరిలో వెలిసిండు శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజైన శనివారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు అశ్వవాహనంపై పురవేదుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు 9వ రోజు కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు అశ్వవాహనము మామూలుగా సాధకుడైన వాడు మూలాధారం నుండి బ్రహ్మరంధ్ర పర్యంతము అతడు అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మత్వాన్ని పొందుతాడు. మొట్టమొదట్లో తమోగుణము అనేది రజోగుణము, రజోగుణి సత్వగుణము, సత్వగుణం అనేది పరమసాత్వగుణము, పరమసాత్వగుణం అనేది బ్రహ్మత్వం అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ వివాహ సమయాన్ని కళ్యాణ సమయానికి ఆత్మ అనాహత చక్రానికి వస్తుంది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైనటువంటి ఆ ఉదయకమలంలో అతడు ఈశ్వరునితో తాతాత్మ్యం పొందే పరిస్థితికి వస్తాడు. అప్పటికి ఇంకా కొన్ని కోరికలు అతనిలో మిగిలి ఉంటాయి. ఆ కోరికలు అనేది గుర్రానికి సంకేతము. మానవుని యొక్క కోరికలు గుర్రాల్లాగా పరిగెత్తూ ఉంటాయి. దాన్ని అదుపులో పెట్టుకునే శక్తి సాధకునికి
ఉండడం చాలా కష్టమైనటువంటిది. దానికి సంకేతంగా అశ్వవాహనం అనేది జరుగుతుంటుంది. ఆ కోరికను కూడా అతడు అదుపులో పెట్టుకుని అశ్వత్వర్గాన్ని జయించగలిగితే అతడు అప్పుడు ఆజ్ఞాచక్రాన్ని చేరుకోగలిగి ఈశ్వరంతో అభేదమైనటువంటి భావాన్ని పొందగలిగిన పరిస్థితికి వస్తాడు. ఆ అనాథచక్రం నుండి విస్తృత చక్రాన్ని పోయేటువంటి అశ్వ వాహనము అశ్వ సంకేతానికి కారణమైనటువంటి దానికి సంకేతంగా ఈరోజు అశ్వవాహనం అనేది జరుగుతున్నది. ఆదివారం వసంతోత్సవం, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ వైతాళికుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పలువురు నాయకులు కీర్తించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలను ఘనంగా స్థానిక రామకృష్ణారెడ్డి ప్రజాభవన్లో ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మొన్న ఎలక్షన్స్ కూడా జరిగినాయి. సారస్వతిగా ఎన్నిక మనం చూస్తూ ఉన్నాం. అతను చేసినటువంటి రాష్ట్ర విభజన తర్వాత 14 తర్వాత రాష్ట్రం అధోగతిలో ఉంటే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ఏ ఒక్క ప్రజానీకానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన గడిచిన 5 సంవత్సరాలుగా కూడా సజావుగా కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు సుఖ సంతోషాలతో పెట్టాడనేది కూడా మనం అందరూ కూడా చూసాం. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆనందమైతే వ్యక్తం చేశారు. కానీ ఓటు రూపంలో కూడా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచింటారని కూడా ప్రగాఢ విశ్వాసం మేమందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారు, మంచి నాయకుడిని కోరుకున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం రోజు రోజుకు కూడా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ప్రధాన ఇక్కడ కేసీఆర్తో కానీ అక్కడ కేంద్రంలో మోడీతో కానీ కుట్రలో భాగస్వామై ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఓ పక్క కీడు చేస్తూ ఇక చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష సాధింపు చర్యగా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయడం మనం రోజు కూడా చూసినటువంటి విషయం. కానీ ఇది వాళ్ళ విజయవేదిక గ్రామాల్లో మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా రాజకీయంగా గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక కారణాల వల్ల కొన్ని వర్గాలు ఎన్ని మంచి ఫలితాలు వాళ్ళు అందుకున్నా కూడా కొన్ని ప్రజలంతా కూడా ఎదుటి పక్షాలు ఉంటారు. ఒకరు తెలుగుదేశంలో ఉంటే తప్పని పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భం సాధారణంగా కూడా మనం రాజకీయ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. కానీ వారి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు కానీ చాలామంది కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అదే వాళ్ళ బలం అనుకునేవడం కూడా పొరపాటు. ఎవరైనా కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంకి ఓటు చేయకుండా అన్యాయం చేసింటే నిజంగా వాళ్ళ కుటుంబానికి వాళ్లే అన్యాయం చేసుకున్నట్లు అని కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం చెందుతుంది రాష్ట్రంలో. అదేవిధంగా ఇక్కడ మన అనీషారెడ్డి గారు, ఇక్కడ సత్యబాబు గారు మనకి ఎంపీ అభ్యర్థిగా కూడా రాజకీయానికి జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త తన యొక్క ఇంట్లోనే ఎమ్మెల్యే నిలబడింది. తప్పకుండా మేము గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈసారి మన పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి పనిచేయబట్టి సజావుగా కూడా మనకు ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాము. అది కార్యకర్తల విజయంగా కూడా చెప్పచ్చు. మీకు అందరికీ అండదండలుగా ఉండి భవిష్యత్తులో మనం అన్ని ముందుకు తీస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరిన్నేళ్ళు 100 ఏళ్ళు మనందరి ఆయుస్ పోసుకొని ఆయన మరి ఈ రాష్ట్రం కోసం మనం పనిచేయాలని ఆయనకి బలోపేతం మనం మానసికంగా కానీ మనోధైర్యంగా కానీ మనమంతా అండగా ఉండాలా. భవిష్యత్తులో ఆయన వెంటనే నడవాలని కూడా ఈ సందర్భం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి 69వ జన్మదినోత్సవం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం అనుకునే రీతిలో హఠాత్తుగా చేసుకోలేకపోయాం. కొంచెం బాధాకరమే. కాకపోతే ప్రశాంతంగా ఇక్కడ పూర్ణ చేసుకోవడం, అదేవిధంగా ఏ మండలానికి ఆ మండలంలో నాయకులందరినీ కూడా అక్కడికక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యమే మమ్మల్ని ఇంత సునాయాసంగా ఎలక్షన్ కూడా చేసుకోగలిగాం. మరి ఆయన మాకు ఏ విధంగా ఈరోజు మామగారు లేరు, అదేవిధంగా నాన్నగారు లేరు. ఆ పక్షంలో బావగారికి ఏమో పక్కన
ఎలక్షన్, ఆయన కూడా వేరే కాన్స్టిట్యున్సీ. ఈ పరిస్థితుల్లో ఇంత క్లిష్టమైన కాన్స్టిట్యున్సీలో పులివెందుల తర్వాత పుంగనూరే టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా నాకు తెలిసిన కాడికి. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఈరోజు శ్రీనాథ్ రెడ్డి మేము ఇంత సునాయాసంగా ఇంత సులువుగా ఎలక్షన్ చేసుకోగలిగామంటే అది మన చంద్రబాబు నాయుడు గారి మాకు ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా ఆయన మా ప్రతి ఒక్క రోజు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వల్ల చాలా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిపి ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసుకోగలిగాం. మరి అదేవిధంగా ఈరోజు రిజల్ట్ కూడా మనం అందరం మంచి కోరే విధంగానే వస్తుందనేసి కూడా భావిస్తున్నాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మళ్ళీ 2019లో మనకు సీఎం అవ్వబోతున్నారు. అది మాత్రం 100%. జై హింద్, జై జై చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇంకొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 69వ పుట్టినరోజు ఇక్కడంతా పార్టీ ఆఫీసులో మన ఇన్ఛార్జ్ గారు అనుషారెడ్డి గారు, మన సభ్యుల పెద్ద శ్రీనాథ్ గారు, మన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు, మన కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య కుటుంబ సభ్యుల కన్నా కార్యకర్తలే అతనికి ప్రాణము. అలాంటి వాళ్ళందరూ మనము ఈరోజు పుట్టినరోజు 69 పుట్టినరోజు తీసుకున్నాము. అలాగే ఎన్నో పుట్టినరోజు 100 పుట్టినరోజు ఆయన తెలిపించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 40 సృష్టికర్త అయిన అమరావతి సృష్టికర్త అయిన ఈరోజు బడుగు బలైన వర్గాలందరికీ ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటూ ప్రతి ఒక్క అక్కకి చెల్లెలకి ఆశీర్వాదం తీసుకుంటూ ఆయన ఎల్లవేళలా సుఖశాంతం అమరావతికి నిర్మాతకి ముందు చేయాలని కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కు కుటుంబ పెద్ద అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అతనికి ఈ సందర్భంగా పొంగనూరు నుండి అతనికి ఒక ముఖ్యమైనటువంటి కానుకను శ్రీమతి అనుషారెడ్డి గారి గెలుపుతో ఆ కానుకను అతను సమర్పిస్తున్నామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలను అయితే ఏమి, పేదలని, బీసీలని ముందుకు తీసుకుపోతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పసుపు కుంకుమకి అయితే ఏమి, అన్నదాత సుఖీబాబుకి అయితే ఏమి, అన్నీ కూడా మంచి ప్రజలంతా కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే గారు అనీష్ రెడ్డి గారే. అదేవిధంగా 2019లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అవతారాన్ని ఆశిస్తూ కార్యక్రమంలో ఇంద్రప్రకాష్, రత్నమ్మ, ఖలీల్, రాయల్ జగదీష్, శ్యామ్, సుబ్రాయప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బాధితులను సురక్షితంగా కాపాడవచ్చునని స్థానిక అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ అధికారి నందకుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శనివారం చివరి రోజు పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 08581253101 మరియు 8500445101 మరియు 9963736640 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. స్మెల్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడిపోయి స్విచ్లు వేయడం కానీ ఆన్ చేయడం కానీ చేయకూడదు. అదేవిధంగా గ్యాస్ వంట చేసే చోట ఇప్పుడు చాలామంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు. ఇక్కడ చాలా అపాయం, అది తెలిసి కూడా మాట్లాడుతూనే ఉంటారు. అదేవిధంగా ఛార్జింగ్ పెట్టారు ఫోను, అక్కడ మనం ఎత్తి మాట్లాడుతూ ఉంటాం, అది కూడా చాలా అపాయం. కొన్ని సందర్భాలు చూసినాము, కొత్తగా పెళ్ళైన ఛార్జింగ్ వాళ్ళు పెట్టి మాట్లాడుతూ అట్లే స్పాట్లో అయిపోయినారు. చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. మరింత ముఖ్యమైన సమాచారము మా సిబ్బంది ఇచ్చే పాంప్లెట్లో ఉంటాయి, చదవండి, తెలుసుకోండి, మరింత మందికి మీరు తెలియజేయండి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి అక్కడ పరిస్థితిని బట్టి అగ్ని నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు చర్యలు అక్కడే చెప్పడం కూడా జరుగుతుంది. ఏమి ఇన్ని రోజుల నుంచి తెలుసుకోకున్నాం అంటే మనకి మీకు కూడా నష్టమే, మాకు నష్టమే కదా. ఈ ఎక్స్టింగ్విషర్లు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చిన్న దశలో మంట ఆరిపోయడానికి బాగా ఉపయోగపడతాయి. సినిమా థియేటర్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సుల్లో అన్ని చోట్ల ఇవి ముందస్తు జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. ఆ ప్రమాదం చిన్నదైనప్పుడు
వీటిని ఆపరేట్ చేసినామంటే ఆ చిన్న దశలోనే ఆరిపోతుంది. మరి పెద్దది అయ్యేది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ ప్రమాదాన్ని బట్టి నియంత్రణ చేయడానికి కోసమే ముఖ్యమైన పరికరాలు మా దగ్గర పెట్టుకోవడం జరిగింది. దయచేసి ఈ ఎండాకాలంలో పిల్లలు కూడా పిల్లలకు వేసవి సెలవులు వస్తాయి. దయచేసి మీరు వాళ్ళని వైపు కన్నేసి పెట్టుకోండి. బావుల కల్లా, చెరువుల కల్లా, కాలువలు, ట్యాంకుల కల్లా వెళ్ళిపోతారు. మీ పనుల్లో మీరు ఉండిపోతారు, పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏమి పాపం. నీళ్ళు సంబరపడి వెళ్ళిపోతే అక్కడ తెలియకుండానే పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చూసినాం అవన్నీ కూడా. అలాంటి సందర్భం రాకుండా వాళ్ళ వైపు మీరు కన్నేసి పెట్టుకోండి. అదేవిధంగా బావులు, వాగులు అక్కడ కూడా మీ యొక్క పశువులు కానీ ఇలాంటివి కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అలా సందర్భం రాకుండా మీరు చూసుకోండి. ఇప్పుడు కొన్ని చోట్ల చూసినాం మేము, హోటల్లో స్టవ్ పెట్టి వంట చేస్తూ ఉన్నారు, పక్కనే ఇంకో స్టవ్ పెట్టి సిలిండర్ పెట్టి వంట చేస్తున్నారు. అక్కడ రెండింటికి చాలా విరోధంగా ఉంటుంది. అక్కడ దగ్గరే కదా, అక్కడ హోటల్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం పేలిపోయింది. అక్కడ అలాంటి సందర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఉంటాయి. కార్యక్రమంలో జ్యోతిశ్వర్ రెడ్డి, ఆనంద్, సురేష్ బాబు, వేలుమలై శెట్టి, లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, ఎస్ఆర్వి ప్రకాష్, మోహన్ బాబు, పి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలని సోమల బస్టాండ్ కూడలలో ఎంఆర్పీఎస్ నాయకులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలలో పుంగనూరు తిరుపతి రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జిల్లా ఎంఆర్పీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మురళి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో ఆయన విగ్రహం కూల్చివేయడం నీచమైన చర్యగా అభివర్ణించారు. దీనిని వ్యతిరేకించాల్సిన సీఎం కేసీఆర్ విగ్రహం కూల్చివేతపై అనుచిత వ్యాఖ్యలు చేసి దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే సీఎం కేసీఆర్ అందరికీ బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు రామనాథం, యువ నాయకులు శివమణి, లోకేశ్వర్, ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ కరణంవారిపల్లి వద్ద గల శ్రీ అభయ ఆంజనేయ స్వామికి పౌర్ణమి పూజల్ని ఆలయార్చకులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి కోలాటాలు, చెక్క భజనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
పొంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ విశ్వభారతి పాఠశాలలో ఒలింపియాడ్ ఇండియన్ టాలెంట్ టెస్ట్ ముంబై వారు మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. ఇందులో మొదటి రౌండ్లో 100 మంది పాల్గొనగా రెండవ రౌండ్కు 60 మంది అర్హత సాధించారు. రెండవ రౌండ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాలలో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, స్టేట్ టాపర్, ఎక్సలెంట్ అవార్డు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పిల్లలు బాగా చదివి మంచి మార్కులను సాధిస్తే అమెరికాలోని నాసా వారిచే ప్రత్యేక స్కాలర్షిప్ పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్లో 8వ తరగతి విద్యార్థిని పి పూజిత స్టేట్ స్కాలర్షిప్కు అర్హత పొందింది. 9వ తరగతి జి నందిత, 5వ తరగతి హరీష్ ఎక్సలెన్స్ స్టేట్ మెడల్ అవార్డును పొందారు. క్లాస్ టాపర్ అవార్డును ఎస్ హరీష్ 5వ తరగతి, టి మానస్ కుమార్ 6వ తరగతి, జి గంగా 7వ తరగతి, మోక్షిత 7వ తరగతి, పూజిత 8వ తరగతి, భువన 10వ తరగతి విద్యార్థులు పొందారు. అలాగే ఈ పరీక్ష రాసిన అందరికీ పార్టిసిపెంట్ అవార్డును అందజేశారు. అదేవిధంగా పాఠశాలలో నిర్వహిస్తున్న ఐఐటి ఫౌండేషన్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 7వ తరగతి చందన, తేజశ్రీ, మోక్షిత, 9వ తరగతి నిఖిత, దేవీశ్వర్, 8వ తరగతి పూజిత భావనలకు స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవ్యాంధ్ర వైతాళికుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు పుంగనూరులో ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ ఎంఆర్పీఎస్ నాయకుల ఆందోళన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.